నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడులో భాషా వివాదాన్ని రచ్చకీర్చడం ఎలాగో సీఎం ఎంకే స్టాలిన్కి తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలియదేమో. తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడనడానికి తాజా ఘటనే ఓ ఉదాహరణగా నిలుస్తోంది. లిక్కర్ స్కామ్లో స్టాలిన్కి కటకటాల తప్పవు అనే తరుణంలో ఏదో ఒక విధంగా తన పార్టీని నిలబెట్టుకోవడానికి, తమ పదవులు కాపాడుకోవడానికి ఒక పక్క నుంచి అన్నమలై మాట్లాడుతున్న మాటలకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వెళ్ళిపోయి ఒకదాని తర్వాత ఒకటి సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఫీల్ అయిపోయి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. ఇటీవల డిఎంకే ప్రభుత్వం హిందీపై ద్వేషం పేరుతో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రూపీ సింబల్ హిందీ అక్షరాన్ని పోలి ఉండడంతో దాని ప్లేస్లో మరో గుర్తును చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్ ప్రతిలో రూపీని గుర్తించేందుకు ఈ గుర్తునే ఉపయోగించింది. తమిళ భాషా ఉద్యమానికి తాము పాటుపడతామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డిఎంకే చెప్తోంది. హిందీ భాషకు సంబంధించిన ఏ నిర్ణయాన్ని తాము స్వాగతించమని అంటోంది. అయితే ఇప్పుడున్న ఈ రూపీ సింబల్ డిఎంకే పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతున్నప్పుడే వచ్చిందని ఆ పార్టీ మర్చిపోయినట్టుంది. ఇక ఇప్పుడు రూపీ సింబల్ని మార్చేసి వేరే సింబల్ని పెడుతూ ప్రాంతీయవాదానికి కట్టుబడతామంటే ఆగాగాగు, ఏం ఎక్కువ చేస్తున్నావు? ఈ రూపీ సింబల్ ఎప్పుడు వచ్చింది? మీ పార్టీ డిఎంకే పార్టీ మొత్తం అందరు కట్టుకున్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నప్పుడు వచ్చిందే కదా. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా స్టాలిన్? హావ్ లిక్కర్ స్కామ్లో ఆ రోజు ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ పోయి ఢిల్లీలో కేల్కతం దుకాణం బంద్ అయిందట. రేపు నీ పరిస్థితి కూడా అంతే కదా అని చర్చించుకుంటున్నారట. ప్రస్తుతం ఉన్న రూపీ సింబల్ని కేంద్రంలో యూపీఏటీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. 2010లో ఈ సింబల్కు భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అప్పటి వరకు రూపాయిని సూచించేందుకు ఖచ్చితమైన గుర్తు లేదు. అందుకే ఒక గుర్తును రూపొందించాలని కేంద్రం భావించింది. రూపీ కోసం ఓ గుర్తును డిజైన్ చేయాలని బహిరంగ లేఖ రాసింది. దీంతో దేశవ్యాప్తంగా 3331 మంది ఈ గుర్తును రూపొందించేందుకు పోటీ పడ్డారు. కానీ ఈ పోటీలో ఒకే ఒక్కరు గెలుపొందారు. ఆయనే తమిళనాడుకు చెందిన ఉదయ్ కుమార్ ధర్మలింగం. ఈయన తమిళనాడుకు చెందిన కల్లకురుచిలో జన్మించారు. ఈయన రూపొందించిన ఈ రూపీ సింబల్లో అనేక అంతరార్థాలు వచ్చేలా తయారు చేశారు. భారతీయ కరెన్సీ చిహ్నంలో దేవనాగరిలో రోమన్ లెటర్ ఆర్ ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని వాటిని కలగలిపి కొత్త చిహ్నాన్ని రూపొందించారు ఉదయ్. చట్టం ముందు పౌరులంతా సమానమేనని భారత రాజ్యాంగం పేర్కొంది. ఈ సమానత్వం మన దేశ కరెన్సీ సింబల్లోని ప్రతిబింబించేలా ఆలోచన వేశారు. చిహ్నంలోని 2 సమాంతర రేఖలు సమానత్వాన్ని తెలియజేస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థ సమతుల్య ఆర్థిక వ్యవస్థ అనే అర్థం కూడా ఇందులో ఉంది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు పరుగులు పెడుతోంది. అందుకే చిహ్నాన్ని అభివృద్ధి చెందిన ఇతర కరెన్సీ దేశాల అలా పోలేలా సృష్టించారు. అందుకే వాటిలా సింబల్లో గీతలను తీర్చిదిద్దారు. బ్రిటన్ పౌండ్, యుఎస్ డాలర్, యూరప్ యూరో, జపాన్ యూనో, థాయిలాండ్ బాట్ ఇలా ఏది చూసినా అందులోనూ ఇలాంటి లైన్లే కనిపిస్తాయి. భారత పతాకంలో 3 రంగులుంటాయి. ఇవి బలం, శాంతి, వృద్ధి, సౌభాగ్యాలకు సూచిక. అందుకే త్రివర్ణ పతాకం విశిష్టత. భారత కరెన్సీ చిహ్నంలోనూ కనిపించేలా 2 అడ్డగీతల మధ్య తెలుపు వర్ణం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రూపీ సింబల్ని తయారు చేశారు ఉదయ్ కుమార్ ధర్మలింగం. అయితే ఈయనది తమిళనాడైనా కూడా ఇతని డిజైనింగ్లో అద్భుత్వాన్ని గుర్తించి నాటి UPA-2 ప్రభుత్వం ఈయన డిజైన్కు ఆమోదం తెలిపింది. ఈ డిజైన్కి 2010లో ఆమోదం లభించింది. అప్పటి UPA-2 ప్రభుత్వ కూటమి ప్రభుత్వం. కాంగ్రెస్కి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అప్పట్లో డిఎంకే ప్రభుత్వం సైతం ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉండేది. డిఎంకే తరపున ఏ రాజా, దయానిధి మారన్ వంటి సీనియర్ నేతలు నాటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పదవులు సైతం చేపట్టారు. దీంతో పాటు రాష్ట్రంలోనూ డిఎంకే ప్రభుత్వమే అధికారంలో ఉండేది. మరి అప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం ఈ గుర్తుపై వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేయలేదు? రూపీ గుర్తు నిజంగానే హిందీ అక్షరాన్ని పోలి ఉంటే దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? అప్పుడు తమిళ భాషా ఉద్యమం గుర్తుకు రాలేదా? లేక కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఒకలాగా, బీజేపీ అధికారంలో ఉంటే మరోలాగా ప్రవర్తించాలనే రూల్ ఏమైనా డిఎంకే పార్టీ పెట్టుకుందా? కేవలం బీజేపీపై వ్యతిరేకతతో విభజనను తీసుకురావడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం మొదలైంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం కావాలనే పెంచి పోషిస్తుంది. అందుకే తాము అధికారంలో ఉన్నప్పుడు లేని రూపీ సింబల్ బాధ ఇప్పుడు ఆ పార్టీకి గుర్తుకు వచ్చింది. హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారా రాష్ట్రంలో బీజేపీ రాకుండా చేయాలన్నది ఎంకే స్టాలిన్ భావన. అందులో భాగంగా హిందీ తెలియదు పోడా అనే టీషర్ట్లు వేసుకోవడం, రైల్వే స్టేషన్లలోని నేమ్ బోర్డులపై హిందీపై నల్ల పెయింట్ పూయడం వంటి విపరీత పోకడలను ఆ పార్టీ ప్రోత్సహిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఈ చిచ్చు మరోసారి రాజుకోవడంతో కొంతమంది డిఎంకే పార్టీ
పార్టీ కార్యకర్తలు తమ ఇంటి ముందు హిందీ వ్యతిరేక రంగోలీ వేసి నిరసన తెలిపారు. అయితే ఈ హిందీ వ్యతిరేకత ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి అని అర్థమవుతుంది. తమిళనాడులో ఎంతో కాలంగా ద్రవిడవాద పార్టీల హవా కొనసాగుతుంది. 1960ల నుంచి ద్రవిడవాద పార్టీలే అక్కడ రాజ్యమేలుతున్నాయి. డిఎంకే, ఏఐఏడిఎంకేలు ఎక్కువ కాలం అధికారంలో ఉన్నాయి. అక్కడ జాతీయ పార్టీలకు ఆదరణ లభించలేదు. కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా పెద్దగా ప్రభావం చూపే దశలో లేవు. అన్నమలై నేతృత్వంలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్నా ఇంకా అది ఆశించినంత స్థాయిలో లేదు. హిందీ వ్యతిరేకతను రెచ్చగొడితే తమకు ఓట్లు రాలుతాయన్నది ఆయా పార్టీల ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు హిందీ వ్యతిరేకత వల్ల జాతీయ పార్టీల పైన ప్రజలకు వ్యతిరేకత వస్తుందని, తద్వారా జాతీయ పార్టీలు తమ రాష్ట్రంలో ఎదగడం కష్టమవుతుందని అనుకుంటున్నారు. తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే హిందీని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. అయితే తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి భాషా ఉద్యమాలకు ఆజ్యం పోస్తూ విభజన రాజకీయాలకు తెరదీయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంకే స్టాలిన్ తీసుకున్న రూపీ సింబల్ నిర్ణయం విభజన రాజకీయాలకు ఆజ్యం పోసేదిగా ఉందంటున్నారు నిపుణులు. గతంలో తమిళనాడులో ఎన్నోసార్లు ఇలాగే జరిగింది. ఎల్టీటీఈ ఉద్యమం నుంచి ద్రవిడవాద రాజకీయాలు, భాషా ఉద్యమాలన్నీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాయి. కేవలం ద్రవిడవాద పార్టీలు తమ పబ్బం గడుపుకునేందుకే ఈ పద్ధతిని పాటించాయి. అయితే ఇలా వేర్పాటువాద భావాలను ప్రోత్సహించడం ద్వారా తాత్కాలికంగా పార్టీలకు మేలు చేకూరిన అంతిమంగా నష్టాన్ని ఏర్పరుస్తాయంటున్నారు నిపుణులు. మరో ఏడాది మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ప్రతి దాన్ని వివాదంగా మార్చే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో డిఎంకే పరిస్థితి అంతగా బాగోలేదని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో ఉచ్చు బిగుస్తున్నట్టు అర్థమవుతుంది. రాష్ట్రంలో బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తూ ఉంది. ఆ పార్టీని కలవర పెడుతోంది. అన్నమలై మరోవైపు సింగల్లా దూసుకొస్తున్నాడు. సీఎం డిఎంకే పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను ఎలాగోలా గెలుపొందాలని విభజన రాజకీయాలకు తెరలేపారు ఎంకే స్టాలిన్. అందులో భాగంగానే ఇలా రూపీ సింబల్ని కూడా మార్చేశారు. కానీ ఇవన్నీ ఎన్నికల్లో వర్కౌట్ కావని, ప్రభుత్వ వ్యతిరేకతతో డిఎంకే ఓటమి ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని, ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది. కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు. సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది. అలాగే ఆర్ వాయిస్కి చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించినట్టు అవుతుంది. అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతో మంది వ్యాపారస్తులు ఉంటారండి. చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది. మిమ్మల్ని చూసి ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.